దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహ ప్రకాశం శిబిరాన్ని వచ్చే ఏడాదికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా ఒంగోలు మండల దేవరంపాడు వద్ద గల ఉప్పు సత్యాగ్రహ శిబిరంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. టంగుటూరి ప్రకాశం పంతులు విద్యాభ్యాసానికి ఎంతో కష్టపడ్డారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2 రాష్ట్రాలకు సీఎంగా పనిచేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యారని కొనియాడారు. దేవరంపాడులో చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. ప్రకాశం పంతులు ధీరోదాత్తుడని ఉడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. దేవరంపాడు గ్రామంతో తనకు ఎంతో అనుభవం ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఇక్కడ గుండ్లకమ్మ బంకింగ్ హామ్ కెనాల్లో ఈత కొట్టానని గుర్తు చేసుకున్నారు. ధైర్యం, త్యాగం, వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం పంతులని కొనియాడారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డిపిఓ అనుపమ, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకట్రామయ్య, గుండెపనేని శ్రీనివాసరావు, ముప్పవరపు శ్రీనివాసరావు, నలమోతు బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులతో ఎంతో అనుబంధం కలిగిన గ్రామస్తులు కృష్ణంరాజును సత్కరించారు. ప్రకాశం పంతులు రచించిన నా జీవిత యాత్ర పుస్తకాలను అతిథులకు అందజేశారు. शुभ्राजोष्णा पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिमातरम्. ఇప్పుడు అది అమరత్వం వైపు నడిపించు. ప్రతి మనిషి ప్రాణంలో సర్వసాధారణమైన విషయం, కానీ పరిస్థితుల్లో అర్థం చేసుకొని ఖాళీ నడకన అమన బ్రోల మీదుగా కోసం స్వరాజ్య పోరాటం కోసం మొత్తాన్ని ఇచ్చేసి మళ్ళీ బాబు రాజేంద్ర ప్రసాద్ మన అయినటువంటి జయంతి సందర్భంగా మన ఊర్లో దేవరంపాడులో ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా పొద్దున్న కూడా కలెక్టరేట్లో నివాళులు అర్పించాం. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేసిన సేవలను కానీ, ఏ విధంగా ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం చేసిన సేవల్ని అన్నీ కూడా గుర్తెచ్చుకున్నాం. అదేవిధంగా మనం ఒకసారి గమనించినప్పుడు ఇందాక మన మాస్టర్ గారు అయితే చాలా క్లారిటీగా ఆయన గురించి అన్నీ కూడా చెప్పారు. పేదరికంలో పుట్టి చదువు కోసం అనేక ఇబ్బందులు పడి చదువుకొని, అదేవిధంగా ఆయన ఎల్ఎల్బి చేసి అదేవిధంగా మంచి చదివిన తర్వాత కూడా ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆయన మన గాంధీ గారి అడుగుజాడల్లో ఆ రోజుల్లో ఆయన నడిచి స్వాతంత్రం కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఉండే పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నప్పుడు ధైర్యశాలి, ఏదైనా కూడా ముందుండి నిలబడే వ్యక్తి, ఏదైనా కూడా మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మనకి స్వతంత్రం రావాలి అని పట్టుదలతో కృషి చేసిన వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కాబట్టి ఆయన అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొని అదేవిధంగా ఎంతో సంపాదించి అవకాశాలు ఉన్నా కూడా అదే ఉమ్మడి చెన్నై గారిని ముఖ్యమంత్రిగా చేశారు. మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా ఎన్నో మంత్రి శాఖలు చేశారు. ఎన్ని చేసినా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం అనేక రకాలుగా కూడా కష్టపడిన వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనం ఈరోజు ఈ ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా మనం గడుపుతున్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగాలని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దేవరంపాడులో మనకి జయంతి రోజు కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పోయినసారి మనం కూడా వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు రోడ్డు బాగలేదని చెప్తే మన దగ్గర 60 లక్షలు పెట్టేసి 1.5 కిలోమీటర్ వరకు రోడ్డు ఉంటే ఆ రోడ్డును కూడా మనం చేసుకోగలిగాం. అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చే లోపల వడా ఫండ్స్ని పెట్టి
చుట్టూరు కూడా ఇక్కడ ఫెన్సింగ్ చేసి గార్డెన్ చేయాలి. ఇక్కడికి కూడా స్కూల్ పిల్లలు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు తెలుసుకునే విధంగా, అంటే ఆ రోజు చేసిన సేవలు కానీ ఆ రోజు ఉండే విధంగా గుర్తుండేటట్టుగా ఇక్కడంతా కూడా ఒక మంచి పార్క్ను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. దాన్ని కూడా పెట్టాం. ఈ నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ పార్క్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ ఒక మంచి ప్లేస్గా, ఒక టూరిజం ప్లేస్ మాదిరి పిల్లలు ఎవరైనా కూడా బస్సులో వచ్చి కాసేపు ఇక్కడ సరదాగా ఉండేటట్టుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. విషయానికి వచ్చినట్లయితే టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి, మహనీయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహనీయుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క ధైర్య సాహసాలు కావచ్చు, ఆయన త్యాగ నిరతి కావచ్చు, ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిత్వం కావచ్చు, ఇలాంటి విషయాల మీద అందరూ కూడా పెద్దవారందరూ చెప్పడం జరిగింది. అయితే మనకు మన ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం అనేది మాకు అధికారులుగా కలెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ గారికి కావచ్చు, మా మీద మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంతటి మహనీయుడి పేరు పెట్టినటువంటి జిల్లాకి మేము అధికారులుగా ఉండి ఇక్కడ ఈ ప్రజలందరికీ సేవ చేయటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అంటే ఇందాక అన్నట్లు మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంటే మేము చేసేటటువంటి సేవ మహనీయుడికి అంతటి కాకపోయినప్పటికీ ఆయనకి దగ్గర దాకా వచ్చేటటువంటి విధంగా అయినా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి. అయితే మనకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనకున్నటువంటి మంచి విషయం ఏంటంటే మనకున్నటువంటి నాయకులు కావచ్చు, మనకున్నటువంటి ప్రజానికం కావచ్చు, అందరూ ఎంతో కొంత ఆ మహనీయుడి ఆశయాలతోటి, ఆయన యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడిచేటటువంటి వ్యక్తులుగానే ఉంటారు. కాబట్టి మాకు కూడా అధికారులకి ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి సేవలు మనందరం కూడా ఒక స్ఫూర్తిగా ఆయన ఆశయాలను తీసుకువెళ్ళాలి. స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు బ్రిటిష్ వారు తుపాకులు పెడితే చొక్కా విప్పి గుండె చూపించి కాల్చండ్రా అని చెప్పేసి వాళ్ళ ముందుకు వెళ్ళినటువంటి ఒక ధీరుడు. ఆ ధైర్యంకే ఆయనకి బ్రిటిష్ వారే ఆంధ్రకేసరి అనే బిరుదు ఇవ్వటం జరిగింది. అది ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు కాదు, బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదు ఆంధ్రకేసరి. అలాంటి మహనీయుడు క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయనకి కూటమి ప్రభుత్వం తరపున, జనసేన పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జనరేషన్ అయి ఉండొచ్చు, మన సీనియర్స్ జనరేషన్స్ అయి ఉండొచ్చు, లేతే ఇప్పటి యువత అయి ఉండొచ్చు, మనందరికీ ఒక ప్రత్యేకత ఉంది. మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ, ఆప్షన్స్ ఎక్కువ, అలాగే ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ. కానీ మనకు అవసరమైనది ఒకటే, కరేజ్ టు చూస్ వాట్ ఈజ్ రైట్. ఆ ధైర్యానికి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఒకప్పుడు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ అధికారులు ఎదుట నిలబడడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. కానీ ప్రకాశం పంతులు గారు వెనక్కి తగ్గలేదు. భయం ఉంది, అయినా ముందుకు వెళతాను అనే ధైర్యమే ఆయనను ఆంధ్ర కేసరిగా చేసింది. అదే మనకు ఈరోజు కూడా అవసరం ఉంది.